హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం అండి. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రివైజ్డ్ రిటర్న్స్ అయితే దాఖలు చేయవలసిన అవసరం లేదైతే అంటున్నారు. సో, ఎందుకు ఏమిటనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఐటీఆర్ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయకుండానే ఐటీఆర్లో వివరాలైతే అప్డేట్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ ఏదో ఇప్పుడైతే చూద్దాం. రివైజ్డ్ రిటర్న్ అయితే ప్రతిసారి అవసరం లేదండి. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం చాలా కీలకమైన పని. ప్రాథమిక వివరాల్లో చిన్న పొరపాటు ఏదైనా జరిగినా కూడా రీఫండ్ రాకపోవచ్చు. అటువంటి చిన్నపాటి లోపాలను సరిదిద్దడానికి ఎల్లప్పుడూ రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవలసిన అవసరం అయితే లేదండి. సో, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను అప్డేట్ చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఈజీ ఆన్లైన్ ప్రాసెస్ని అయితే అందిస్తుందండి. సో, ఇప్పుడు మీరు చూసినట్లుగా అడ్రస్ కానీ, అకౌంట్లో ఇన్ఫర్మేషన్ కానీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వీటిని మీరైతే కనుక చేంజ్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే ఈజీ ప్రాసెస్ అయితే ఉందండి. సో, మీరు ఐటీఆర్ రిటర్న్ చేసేటప్పుడు మాన్యువల్గా చేయవలసిన అవసరం లేదు. సో, అందులో ఏదైనా మాన్యువల్ ఎర్రర్స్ వచ్చాయంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో, కాబట్టి అప్డేట్ చేయడానికి అయితే వెబ్సైట్ ప్రాసెసింగ్ ఒకటి ఉంది. సో, అది చూద్దాం. మొదటగా అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing అని కొట్టగానే పైస్లోనే వస్తుందండి. సో, ఇందులో మీరు అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత టాప్లో లెఫ్ట్ సైడ్ మై అకౌంట్లో మెనూలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు సర్వీస్ రిక్వెస్ట్ను క్లిక్ చేసి ఎంచుకున్న ద్వారా రిక్వెస్ట్ని అయితే టైప్ చేసి న్యూ రిక్వెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిక్వెస్ట్ కేటగిరీ చేంజ్ ఐటీఆర్ ఫామ్ పర్టికులర్స్ని అయితే ఎంచుకోండి. సబ్మిట్ బటన్ పై అయితే క్లిక్ చేయవచ్చండి. సో, చేంజెస్ చేయాలనుకుంటున్న ఇన్కమ్ ట్యాక్స్ అక్నాలజ్మెంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన ఫీల్డ్స్ అంటే ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. సో, సబ్మిట్ చేసి తర్వాత 3 ఆప్షన్స్ అయితే వస్తాయండి. డూ యూ వాంట్ టు చేంజ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆర్ అడ్రస్ డీటెయిల్స్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అని అయితే ఈ 3 ఆప్షన్స్లలో మనకు ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, అప్డేట్ చేయవలసిన వివరాల ఆధారంగా అయితే సంబంధిత ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయాలండి. సింపుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఐటీఆర్ ఫామ్ వివరాల కోసం అయితే రిక్వెస్ట్ సబ్మిట్ అయినట్టు మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది అక్కడే. సో, రిఫరెన్స్ కోసం అయితే ట్రాన్సాక్షన్ ఐడిని అయితే ఒకటి మనకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అంటే మనము ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే ఒక ఐడి అయితే ఉంటుంది. సో, దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే లేదా సేవ్ చేసుకున్నట్లయితే మనం దాన్ని ట్రాక్ చేయొచ్చు. అంటే ఇన్ కేస్ మనం అనుకున్నంత తొందరగా అది అవ్వలేదంటే మనం ఏదైతే కస్టమర్ సర్వీస్ ద్వారా ఆ రెఫరెన్స్ నెంబర్ని మనం ట్రాన్సాక్షన్ ఐడిని వాళ్ళకి చెప్పామంటే ప్రాసెస్ ఎంతలో ఉంది, ఎక్కడైనా ఆగిందా, ఇబ్బందులు ఉన్నా అని కూడా తెలుసుకోవచ్చు. సో, ప్రాసెస్ అయితే ఇదండి. మెయిన్గా వెబ్సైట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in. సో, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొత్తం మీ అకౌంట్కి సంబంధించిన అడ్రస్ కానీ, సో, ఇంకొన్ని తదితర వివరాలను అయితే మార్పు అయితే చేసుకోవచ్చు. సో, ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ మొబైల్లో అయితే పొందడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.